పడిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, టమోటా రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. గుర్రంకొండ మార్కెట్ యార్డ్లో టమోటా రైతులు సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశారు. పీలేరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వేలాది మంది రైతులు టమాటా సాగుపై ఆధారపడి ఉన్నారని, అధిక ఉత్పత్తి సమయంలో ధరలు తీవ్రంగా పడిపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి పొందలేని పరిస్థితి ఏర్పడుతుందని బాలిరెడ్డి అన్నారు. ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాకుండా పీలేరు నియోజకవర్గం కేంద్రంగా సమగ్ర టమోటో ప్రాసెసింగ్ పార్క్, కోల్డ్ స్టోరేజ్, కలెక్షన్, గ్రేడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రైతుల ఎఫ్పీఓలను బలోపేతం చేసే ప్రాసెసింగ్ పరిశ్రమలతో నేరుగా అనుసంధానం చేయాలని కోరారు. ఆధారపడి జీవిస్తున్నారు. టమాటా పంట అత్యధికంగా పండించే ప్రదేశం ఏదైనా ఉంది అంటే మన ఆంధ్రప్రదేశ్. దట్టు ఆ ఆంధ్రప్రదేశ్ లో పీలేరు నియోజకవర్గంలో ఎక్కువ పంట పండిస్తారనమాట. ఈ పీలేరు నియోజకవర్గంలో కలికిరి, అదేవిధంగా వాయల్పాడు, గుర్రంకొండ, కలకడ ఇవి ప్రధాన మార్కెట్లుగా, ఈ ఉత్పత్తి కేంద్రాలుగా, మార్కెట్ వ్యవస్థగా ఇక్కడ ఒక కీ రోల్ ప్లే చేస్తున్నాయి. అదేవిధంగా వేలాది మంది రైతులు ఈ పీలేరు నియోజకవర్గంలో ఈ పంట మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ పంటతో డైరెక్ట్ గా రైతులే కాకుండా రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు, ఈ విధంగా కొన్ని లక్షల మందికి ఇది ఉపాధి కేంద్రంగా మారింది. కానీ దీంట్లో రైతుల ప్రధాన సమస్య ఏంటంటే ధరల తగ్గుదలలు. ప్రధానంగా మార్కెట్కి ఒకటేసారి ఈ పంట రావడం వల్ల, ఒకసారిగా ధరలు పడిపోవడం వల్ల రైతులు పండించిన ఈ పంటకి పెట్టుబడి రాకపోను నష్టాలు చవి చూస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాల, కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. దీనికి పరిష్కారం మార్కెట్లను పెంచడం కాదు. ఇక్కడ ముఖ్యంగా ఈ పీలేరు నియోజకవర్గంలో టమాటా ప్రాసెసింగ్ పార్క్ని ఏర్పాటు చేయాలి. ఈ టమాటా ప్రాసెసింగ్ పార్క్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రధానంగా ఉత్పత్తి కేంద్రాలుగా ఈ పీలేరు నియోజకవర్గం తయారవుతుంది. అదేవిధంగా మార్కెట్ వ్యవస్థ స్ట్రాంగ్ అవుతుంది. అదేవిధంగా గ్రేడింగ్ వ్యవస్థ, ఆ తర్వాత వచ్చేసి ఈ కోల్డ్ స్టోరేజ్లు, దాని తర్వాత ప్రాసెసింగ్ యూనిట్లు. దీని ద్వారా ఎప్పుడైతే ఈ ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయో ఇవి ప్రధానంగా ఈ విధంగా సాస్ కానీ, డీహైడ్రేషన్ పౌడర్ కానీ, ఊరగాయలు కానీ ఈ విధంగా కూడా ఆల్టర్నేటివ్గా ఈ టమాటా ఉత్పత్తిని ఇది ప్రధాన కేంద్రంగా ఈ ప్రాసెస్ యూనిట్ల ద్వారా తయారు చేయబడి దీనికి ముఖ్యంగా ఈ రైతులు ఇది శాశ్వత పరిష్కారం. ఇక్కడ పీలేరు నియోజకవర్గంలో రైతులకి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉంది అని అంటే మార్కెట్ను విస్తరించడం కాదు, గ్రేడింగ్ సెంటర్లు పెంచడం కాదు, ఇక్కడ పార్క్ను ఏర్పాటు చేయాలి, ప్రాసెస్ పార్క్ని ఏర్పాటు చేయాలి, ప్రాసెస్ యూనిట్లు పెట్టాలి, అనుసంధానించాలి, ఈ గ్రేడింగ్ వ్యవస్థని మార్పులు తీసుకురావాలి. ఈ విధంగా మా కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ పీలేరు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ రైతులు శాశ్వత పరిష్కారం చూపాలి. అదేవిధంగా ప్రాసెస్ యూనిట్లు పెట్టాలి, ప్రాసెస్ పార్క్ను ఏర్పాటు చేయాలనేసి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గుర్రంకొండ మార్కెట్ ప్రధాన కేంద్రంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది రాను వచ్చే రోజుల్లో అన్ని మార్కెట్, ఈ నియోజకవర్గం మొత్తం అన్ని మార్కెట్లకు కూడా విస్తరించి మేము ఈ విధంగా నిరసన కార్యక్రమం మేము త్వరలో చేపట్టబోతున్నాం. జై హింద్, రైతే రాజు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. పీలేరు నియోజకవర్గంలో ప్రాసెస్ పార్కుని ఏర్పాటు చేయాలి. టమోటా 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 ప్రాసెస్ పార్కుని ఏర్పాటు చేయాలి. ప్రాసెస్ యూనిట్లని ఏర్పాటు చేయాలి. ప్రాసెస్ యూనిట్లని ఏర్పాటు చేయాలి.